నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ ఉంటే ఏ ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఎక్కువ మంది నాకు ఫోన్ చేసి ఈ సెప్టిక్ ట్యాంకుల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఫోన్లో అడగటం నేను చెప్పడం వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని క్లియర్గా ఒక వీడియో తీయమంటే నేను చేస్తున్నాను. ఇంటికి సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ పెట్టుకుంటే అంటే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ తీసుకుంటే గొయ్యి తీసుకున్నా బావి తీసుకున్నా సెప్టిక్ ట్యాంక్ని గొయ్యి బావి ఎక్కడ తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని మీద ఫుల్ వీడియో చేస్తున్నాను అండి. ఈ వీడియో ఇది ఒక ఫ్లాట్ అనుకున్నాం, ఒక ఇల్లు అనుకున్నాము, ఒక ఇంటికి ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈస్ట్ అండి, ఇది వెస్ట్, సౌత్, నార్త్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయు. ఈ విధంగా ఉంటే ఫస్ట్ అసలు సెప్టిక్ ట్యాంక్ అనేది గొయ్యి అనేది లేదంటే బాయి, సెప్టిక్ ట్యాంక్ బాయి ఇక్కడ కానీ తీసుకుంటే ఇది ఈస్ట్ అంటే ఇక్కడ వచ్చరికి సూర్య భగవాన్ ఉంటాడండి. మనకి ఇంద్రస్థానం, ఇది ఇంద్రుడికి సంబంధించింది, సూర్య భగవానికి సంబంధించింది ఈ స్థానం కనుక సెప్టిక్ ట్యాంక్ కనుక గొయ్యి కానీ లేదంటే బావి కానీ తీసుకుంటాం వల్ల వాళ్ళ ఇంట్లో వచ్చరికి మెయిన్ వచ్చరికి సామాజిక సంబంధాలు కోల్పోతారు. ముందు సామాజిక సంబంధాలు అంటే ఈ బయట సమాజం ఉంటుంది కదా, మనకి ఇరుగు పొరుగు వారు కానీ సమాజంలో బయట వారు కానీ మన ఇంటి పక్కల చుట్టాలు కానీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కానీ రిలేషన్ కోల్పోతారు. ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ని ఎక్కువ మంది కోల్పోతారు ఎక్కువ. అంతేకాకుండా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వారికి ప్రభుత్వం సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇంట్లో వారు ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్గా జాబులు చేస్తున్నా కానీ వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు కనుక ఈ ఇంట్లో ఉంటే ఇక్కడ తూర్పున సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నప్పుడు వారికి సమాజానికి సంబంధాలు కూడా కోల్పోతారు. వారి యొక్క అధిష్టానం కూడా ఇబ్బంది పెడుతుంది వీళ్ళని. ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉన్నవారు గవర్నమెంట్ రిలేటెడ్గా ఏమన్నా కాంట్రాక్టులు కానీ రోడ్డు వర్కులు కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్లు కానీ ఏమైనా గవర్నమెంట్ తరపున కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత కొన్ని సమస్యల వల్ల ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండటం వల్ల కాంట్రాక్ట్ అనేది మధ్యలో ఆగిపోవచ్చు. లేదా ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి వీళ్ళకి రావాల్సిన బిల్లులు అంటే డబ్బు అనేది కూడా బిల్లులు ఆగిపోవచ్చు. ఎందుకంటే ఇది సూర్యస్థానము ఇక్కడ కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది తూర్పులో నేను చెప్పేది. ఇక రెండవది వచ్చేసరికి ఆగ్నేయం అండి, ఇది ఆగ్నేయం. రెండవది వచ్చేసరికి ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు, ప్లస్ ఇక్కడ శుక్రుడు ఉంటాడు. గ్రహాల్లో కల్లా శుక్రగ్రహం ఉంటుంది. ఈ స్థానం కనుక సెప్టిక్ ట్యాంక్ కనుక ఉంటే నేను పూర్తి ఆగ్నేయం ఉంటున్నాను. నేను ఇక్కడ పూర్తి ఆగ్నేయంలో కనుక సెప్టిక్ ట్యాంక్ ఉంటే ముందు ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఆరోగ్య సమస్యలు కూడా ఎవరికి వస్తాయి అంటే ఆడవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ప్లస్ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కానీ బావి కానీ ఉండటం వల్ల ముందు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ ఇంట్లో లిక్విడ్ క్యాష్ అనేది అసలు ఉండదు. ఇక మూడో పాయింట్ వచ్చేసరికి ఇంట్లో వారికి తగ్గని రోగాలు అంటే క్యాన్సర్ ఒకటి, షుగర్ ఒకటి, ఇలాంటివి తగ్గని రోగాలు అనేవి ఈ ఇంట్లో ఆడవారికి వస్తాయి. అంతేకాకుండా ఈ ఇంట్లో పెళ్ళి కావాల్సిన ఆడవాళ్ళు ఉంటే వారికి పెళ్ళిళ్ళు తొందరగా కావు. ఎక్కడ పూర్తి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కానీ బావి కానీ ఉంటే చెప్పేది నేను. అదేవిధంగా ఇక్కడ దోషం ఉంటే ఆగ్నేయంలో కనుక దోషం ఉంటే ఈ ఇంటి ఆడవారి పెళ్ళైనా సరే ఆ అమ్మాయి పెళ్ళైనా సరే అత్తవారింటికి వెళ్ళి ఏదో ఒక కారణం చేత మళ్ళీ తిరిగి పుట్టింటికి వస్తుంది. ఈ ఆగ్నేయ దోషం వల్ల కానీ సెప్టిక్ ట్యాంక్ ఉండటం వల్ల కానీ బావి ఉండటం వల్ల కానీ ఇలాంటివి వస్తాయి. అంతేకాకుండా ఈ ఇంట్లో నివసించేవారు భార్యాభర్తలకు ఎప్పుడు ఏదో ఒక విషయంలో చిన్న విషయంలోనే గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది అగ్నిస్థానం కాబట్టి
ఆగ్నేయం అగ్నిస్థానం కాబట్టి అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి ఆయనకి ఏమైనా ఇబ్బంది పెడితే ఆ ఇంట్లో వారిని కూడా ఏదో విధంగా ఇబ్బంది పెడతారు. మెయిన్ ఎక్కువ శాతం ఆడవారికే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ ఆగ్నేయం అనేది ఆడవారు వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం ఇక్కడే కేటాయిస్తారు కాబట్టి ముందు వారికి ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి ఆగ్నేయంలో సెప్టి ట్యాంక్ అనేది ఉండకూడదు. ఇక్కడ దోషం కూడా ఉండకూడదు. ఇక మూడోది వచ్చరికి దక్షిణం సౌత్, ఇక్కడ కూడా సెప్టి ట్యాంక్ అనేది అసలు ఉండకూడదు. దక్షిణం వచ్చరికి ఇక్కడ యముడు ఉంటాడండి. ఇక్కడ యమ మహారాజు ఉంటాడు, యమధర్మరాజు ఉంటాడు. ఇక్కడ ఆగ్నేయంలో యమధర్మరాజు ఉంటాడు. ఇక్కడ వచ్చేకి రెండోది వచ్చేకి కుజుడు ఉంటాడండి. మనకి గ్రహాల్లోకి వచ్చేకి కుజుడు ఇక్కడ ఉంటాడు. గ్రహాల్లో వచ్చేకి దేవుళ్ళలోకి వచ్చేకి యమధర్మరాజు ఉంటాడండి. ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే సెప్టిక్ గొయ్యి కానీ బాయి కానీ తీస్తే మెయిన్ తొందరగా ఇన్ఫెక్ట్ అవుతారండి. వీరికి వచ్చేకి ఈ వెంటనే చెడు ఫలితాలు వస్తాయి. ఎప్పుడు అయితే వీరు గొయ్యి బాయి తీస్తారో అది వెంటనే వీరికి చెడు ఫలితాలు అనేవి ఎమ్మడే వస్తాయి. 1 వీక్లోనే చెడు ఫలితాలు అనేవి వస్తాయి. వీళ్ళు కనుక కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు కనుక బావి కనుక తీస్తే, వీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ బావి తీస్తే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోతుంది. సగంలోనే కట్టుబడి ఆగిపోతుంది. ఇల్లు మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ కనుక గొయ్యి తీస్తే సెప్టి ట్యాంక్కి ఆ ఇల్లు ఎమ్మడే కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు. మెయిన్ మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంటి యజమానికి కానీ ఇంట్లో వారికి కానీ ఆడవారికి కానీ ఎవరికి ప్రశాంతం ఉండదు. ఎందుకంటే ఇక్కడ సెప్టి ట్యాంక్ కానీ బాయిగా ఉండటం వల్ల ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఏదో ఒక గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనేది సెప్టి ట్యాంక్కి బాయ్ అనేది ఉండకూడదు. అంతేకాకుండా ఇక్కడ సెప్టి ట్యాంక్ ఉండటం వల్ల ఆ ఇంట్లో వారు నేమ్ అండ్ ఫేమ్ కూడా కోల్పోతారు. పేరు ప్రఖ్యాతులు కూడా కోల్పోతారు. ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న ఒక పలానా పేరు బ్రాండ్ కూడా ఇక్కడ సెప్టి ట్యాంక్ కనుక తీస్తే నేము ఫేమ్ 2 కోల్పోతారు. ఈ ఇంట్లో కనుక ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే ఉన్నట్లయితే ఇక్కడ సెప్టి ట్యాంక్ తీస్తే వారికి ప్రమోషన్ కూడా ఆగిపోతుంది. ప్రమోషన్ సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఆ ఇంట్లో ఇతనికి రావాల్సిన ప్రమోషను ఇతని కంటే తక్కువ కేటగిరీ అయిన వారికి ప్రమోషన్లు వస్తాయి. ఇతనికి మటుకు ప్రమోషన్ ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలు కూడా నేను చాలా చూశాను. కాబట్టి సౌత్లో కనుక గొయ్యి కానీ సెప్టి ట్యాంక్ కానీ బాయి కానీ ఉంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉద్యోగి అయి ఉంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే ఆ ఆఫీసులో రాజకీయాలు ఎక్కువ జరుగుతాయి. ఇతని మీద ఎక్కువ రాజకీయాలు జరుగుతాయి. ప్రమోషన్ లిస్టులో కూడా ఇతను వెనక్కి వెళ్తాడు. ప్రమోషన్ కూడా రాదు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఇక్కడ సెప్టి ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఉండకూడదు. ఇక నైరుతిలో అంటే ఇక్కడ గ్రహాధిపతి రాహువు నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఇక్కడ కనుక సెప్టి ట్యాంక్ కనుక ఉంటే గొయ్యి కానీ సెప్టి ట్యాంక్ కానీ బాయి కానీ ఉంటే ఈ ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ కోల్పోతుంది. భార్యాభర్తల రిలేషన్ దెబ్బతింటుంది. అంతేకాకుండా పిల్లలకు తండ్రికి కానీ తల్లికి కానీ సరైన సంబంధాలు ఉండవు. ఎవరి మాట ఎవరు వినరు. ఎవరి మాట ఎవరు పట్టించుకోరు. ఎవరి పెత్తనం వారే చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇక్కడ కానీ సెప్టి ట్యాంక్ కానీ బాయి కానీ గొయ్యి కానీ ఉంటే ఎప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడు ఇక్కడ కనుక గొడవ పడుతూనే ఉంటారు. ఇక్కడ దోషం ఉన్నా సరే సెప్టి ట్యాంక్ కానీ బాయి కానీ ఉన్నా కానీ రిలేషన్ దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇక్కడ కనుక ఏమైనా దోషం ఉంటే ఇంటి యజమాని అంటే మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా దెబ్బతింటాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ కనుక బాయి కానీ ఏమైనా నైరుతి దోషం కనుక ఉంటే యజమాని అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఈ ఇంటి యజమాని యొక్క అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఇక్కడ దోషం ఏమైనా ఉంటే సెప్టి ట్యాంక్ కానీ దోషాలు కానీ ఉంటే ఇంటి యజమాని
ఎదుగుదల కానీ, అది వ్యాపారం కానీ, జాబు కానీ, వ్యవసాయం కానీ, కాంట్రాక్ట్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా సరే అంతగా గ్రోత్ ఉండదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. పొదుగుదల ఉండదు. అంతేకాకుండా వీరికి ఏ పనులు సక్రంగా కావు. అనుకున్న సమయానికి ఏ పనులు కావు. ఆ పనులన్నీ పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. పడమట ఇక్కడ వెస్ట్లో కనుక సెప్టీ ట్యాంక్ కానీ, బావి కానీ, గొయ్యి కానీ ఉంటే ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ కనుక ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ కనుక సెప్టీ ట్యాంకు, బావి కానీ, గొయ్యి కానీ మొదలుపెట్టినప్పటి నుంచే సమస్యలు అనేవి వెంటనే ప్రారంభమవుతాయి, వెంటనే వస్తాయి. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోతుంది. ఇక్కడ పడమటిలో కనుక గొయ్యి, బావి, సెప్టీ ట్యాంక్ లాంటివి గోతులు తీస్తే ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఎమ్మడే ఆగిపోతుంది. ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ముందుకు జరగదు. అంతేకాకుండా ఇంటి యజమాని కూడా చాలా ఇబ్బందులు పడతాడు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లో వారికి. అంతేకాకుండా ఇతను చేసే వృత్తి ఏదైతే వృత్తి ఉంటుందో, ఇతను చేసేది వ్యాపారం కానీ, లేదంటే కాంట్రాక్ట్లు కానీ, బిజినెస్ కానీ, వ్యవసాయం కానీ, ఏ వృత్తి చేస్తాడో ఆ వృత్తిలో రాణించలేక నష్టాలు ఎక్కువగా చూస్తూ ఉంటాడు. కాబట్టేసి పడమట్లో నుయ్యి కానీ, గొయ్యి కానీ, బావి కానీ ఉంటే అతను చేసే వృత్తి రాణించలేడు. ఎప్పుడూ ఇబ్బంది పడుతుంటాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇతను కనుక ఏదైనా వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయంలో అనేది కలుసుబాటు రాదు. వ్యాపారం చేస్తున్నా కానీ వ్యాపారంలో కూడా అన్ని అమ్మకాలనేవి అప్పులకే అమ్ముతాడు, అరువుకు అమ్ముతాడు, లాభాలకు అమ్మడు. అన్నీ ఈ వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా సపోజ్ కిరాణా షాపు నడుపుతున్నాడు అనుకోండి, ఇతను ఈ కిరాణా షాపులో అన్ని అరువులే అమ్ముతాడు. అంటే క్యాష్ రొటేషన్ అమ్మడు. అదేవిధంగా ఏ షాప్ అయినా సరే అన్ని అరువులకే అమ్ముతాడు. చివరికి అరువులు కూడా సగం వసూలు అవుతాయి, సగం వసూలు కావు. దానివల్ల ఆర్థికంగా నష్టపోతాడు. కాబట్టేసి వెస్ట్లో పడమడలో కనుక సెప్టీ ట్యాంక్ కానీ, బావి కానీ, నుయ్యి కానీ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే వాయుస్థానము, ఇది చంద్రస్థానము. చంద్రుడు ఉంటాడు ఇక్కడ కనుక సెప్టీ ట్యాంక్ కానీ, బావి కానీ, ఏదన్నా చిన్న గొయ్యి కానీ ఉన్నా కానీ ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఎవరికి ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఈ ఇంటి యజమాని చంచల మనస్తత్వం కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒక విషయం చెబితే సాయంత్రానికి ఆ విషయం మీద కట్టుబడి ఉండడు. ఇంకో విషయం చెబుతూ ఉంటాడు. చంచల మనస్తత్వం కలిగి ఉంటాడు. ఇక్కడ సెప్టీ ట్యాంక్ కానీ, గొయ్యి కానీ, బావి కానీ ఉంటే ఇతనికి వీరి యొక్క అన్నదమ్ములతో కానీ, అక్కా చెల్లెలతో కానీ మంచి రిలేషన్ ఉండదు. బంధువులతో కానీ రిలేషన్ ఉండదు. ఇరుగు పరివారితో కూడా రిలేషన్ ఉండదు. ఇక్కడ వాయుస్థానంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఇంటి యొక్క పిల్లలు ఏదైనా సరే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ రాణించలేరు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విధంగా చంచల మనస్తత్వంతో తిరుగుతూనే ఉంటారు. ఈ ఇంట్లో ఉన్న యజమాని కానీ, యజమానురాలు కానీ ఎప్పుడు ఇంట్లో ఒక చోట స్థిరంగా ఉండరు. ఎప్పుడు ఏదో ఒక ఊరు తిరుగుతూనే ఉంటారు. ఈ ఇంట్లో వాళ్ళు అంటే యజమాని కానీ, ఇంట్లో వాళ్ళందరూ కుటుంబం కలిసి ఏ రోజున భోజనం చేయరు. ఎవరికి వారే భోజనాలు చేస్తారు, ఎవరు వారు తిరుగుతూ ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరికి చెప్పరు. వెళ్తూ ఉంటారు. పొద్దున్నే వెళ్తారు, సాయంత్రానికి తిరిగి వస్తారు. మళ్ళీ ఉదయం లేస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వాయుస్థానంలో దోషం ఉంటే ఆ ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తాయి. కోర్టు సమస్యలు కూడా ఇక్కడి నుంచే వస్తాయి. దీనివల్ల కూడా కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చుట్టాలు కానీ, ఫ్రెండ్షిప్తో కానీ రిలేషన్ ఎవరికి సరిగ్గా ఉండదు. ఎప్పుడు గొడవలు తగాదులు అవుతూనే ఉంటాయి. ఈ ఇంటి యజమాని ఏది మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎప్పుడు ఏదో విషయంలోనే మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడ పెడితే అక్కడ అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు ఇంటి యజమానికి. ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఆగ్నేయంలో కానీ, వాయువులో కానీ ప్రాబ్లం ఉంటే అది ఆడవారికి సంబంధించింది కాబట్టి ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇకపోతే నార్త్, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కానీ, బావి కానీ ఉంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ బావి కానీ ఉంటే ఇక్కడ బుధుడు గ్రహాల అధిపతి బుధుడు. ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ కనుక ఉంటే మొదట మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఉత్తరంలో బావి, గొయ్యి ఉంటే
చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కూడా కట్టుబడి కూడా చాలా వేగంగా జరుగుతుంది. వీరి అభివృద్ధి కూడా బాగుంటుంది. ఎప్పుడు మొదటి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల వరకు చెబుతున్నాను నేను. ఇక్కడ బావి కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ గొయ్యిగా ఉంటే మొదటి 2-3 సంవత్సరాల్లో వీరు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. కట్టుబడులు బాగా జరుగుతాయి. పనులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్లస్ ఇంకోటి తెలిగి వీరు అభివృద్ధి కూడా బాగుంటుంది. వ్యాపారం కానీ లేదంటే ఉద్యోగం కానీ ఏదైనా సరే వీరి యొక్క అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మొదటి 2-3 సంవత్సరాల వరకే 2-3 సంవత్సరాల వరకే 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ వీరి అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. కానీ వీరికి ఎప్పుడు అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ నిండి ఫుల్ అవుతుందో అప్పటి నుంచి వీరికి ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు, పిల్లలు సెటిల్ కాకపోవటము, పిల్లలకి మ్యారేజ్ కాకపోవటము, వ్యాపారంలో సడన్గా నష్టాలు ఎదురుదట్టము, ఈ విధంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఈ బావి అనేది నిదానంగా 2-3 సంవత్సరాలకు నిండుతుంది. నిండినప్పటి నుంచి వీరికి అనేక సమస్యలు వస్తాయి. అది వ్యాపార సమస్య కానీ, పిల్లలు సెటిల్ కాకపోవడం కానీ, పిల్లల ఉద్యోగ సమస్య కానీ, ఫైనాన్స్ సమస్య కానీ, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఇకపోతే ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండటం వల్ల ఈ ఇంటి యజమాని ఎప్పుడు తిక్కలుగా తిరుగుతూ ఉంటాడు. సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ఇంటి యజమాని యొక్క మాట ఎవరు సమాజంలో లెక్క చేయరు. ఆ ఇంట్లో వారే లెక్క చేయరు. ఈ ఇంటి యజమాని మగవారు సడన్గా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. కాసేపు బాగుంటే కాసేపు బాగుండరు. అదేవిధంగా ఈ ఇంటి యజమాని యొక్క మొదటి సంతానము పెద్ద కొడుకు కూడా సేమ్ అతనికి పెళ్ళి కాదు. పెళ్ళి అయినా సరే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి సరిగ్గా ఉండరు. ఈ విధంగా అనేక సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉండకూడదు. ఇక బ్రహ్మస్థానంలో కూడా సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. ఇక్కడ ఎవరు తీసుకోరు. కానీ ఒక్కొక్కసారి ఇల్లు పార్టీషన్ చేసినప్పుడు, ఎవరైనా సరే ఇల్లు ఇట్లా పార్టీషన్ చేసుకున్నప్పుడు, కన్స్ట్రక్షన్ జరిగిన ఇల్లులో అన్నదమ్ములు కనుక ఎవరైనా పార్టీషన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సెప్టిక్ ట్యాంక్ కూడా వస్తుంది. అసుంటప్పుడు బ్రహ్మస్థానంలో వస్తుంది. అసుంటప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా దీన్ని తీసివేయటం అనేది చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరు కూడా బ్రహ్మస్థానంలో సెప్టిక్ ట్యాంక్ రాదు. ఎప్పుడైతే ఇల్లుని ఒకసారి పంచుకున్నప్పుడు ఇట్లా కానీ పంచుకున్నప్పుడు మాత్రమే ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది కూడా పార్టీషన్లో వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను వచ్చేళ్ళకి ఇక్కడ ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు, ఈస్ట్లో ఉండకూడదు, ఆగ్నేయంలో ఉండకూడదు, సౌత్లో ఉండకూడదు, నైరుతిలో ఉండకూడదు, వెస్ట్లో ఉండకూడదు, వాయువులో ఉండకూడదు, నార్త్లో ఉండకూడదు. సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ ఉండాలి, ఇక్కడ కాకుండా ఎక్కడ ఉండాలి అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ అంతటా మీరే సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ పెట్టుకోవాలనేది క్లియర్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. చూసి దాని విధంగా మీరు సెప్టిక్ ట్యాంకులను అరేంజ్ చేసుకోండి. మెయిన్ ఇంటికి ఆయుపోటు వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ అండి. ఇది కనుక ప్రాబ్లంగా ఉంటే, ఉండకూడని ప్లేసుల్లో ఉంటే చాలా 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 ప్రమాదం అండి. చాలా ఇళ్ళల్లో నేను చూసిన ఛానళ్ళల్లో ఈ సెప్టిక్ ట్యాంక్ వల్లే చాలా జీవితాలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా కానీ, బిజినెస్ కానీ, ఏ విధంగానే సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వారు సెప్టిక్ ట్యాంకులు ఎక్కడెక్కడ ఉండకూడదు అంటే బావి కానీ, సంపు కానీ ఎక్కడెక్కడ ఉండకూడదు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియో వచ్చరికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది మీకు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.